వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మేము తేజాస్ ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు నాగప్రసాద్. ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ దాటింది. 2014లో స్టార్ట్ చేసాము. అది ఇనిషియల్ స్టేజ్లో మాకు ఫండ్స్ లేక మేము బయట నుంచి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం కొందరి బ్లైండ్ స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్. ఇన్ ద ఇయర్ 2021లో మాకు ఒక అవకాశం దొరికింది విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ డోనర్స్. అప్పటి నుంచి ఒక 20 బ్లైండ్ స్టూడెంట్స్కి మేము హాస్టల్ అకామిడేషన్ ఇవ్వటం జరిగింది. దాంతోపాటుగా ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అలాగనే ఫ్రీ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా సపోర్ట్ చేయడానికి అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. సో ఇయర్ 2021 నుంచి ఎవ్రీ ఇయర్ మేము కాలేజ్ ఫీజులు కూడా మరి మాకు తెలిసిన కొందరు దాతల ద్వారా మేము ఇక్కడ పే చేస్తున్నామండి. సో మా సంస్థ ఇక్కడ మల్కాజ్గిరి, మిర్జాలగూడ ఏరియాలో ఇక్కడ స్థాపించబడింది. ఇక్కడ మా దగ్గర ప్రస్తుతము ఒక 22 విజువల్లీ ఛాలెంజ్డ్ గర్ల్స్ ఇక్కడ మా దగ్గర అకామిడేషన్ తీసుకున్నారు. వాళ్ళకి ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఇవ్వటం జరిగిందండి. వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్ కూడా మేము వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకి అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఇన్ని ఉన్నప్పటికీ కూడా మా సంస్థకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. దాతలకి మేము విజ్ఞప్తి చేసేది ఏమనగా, మా ఫౌండేషన్ డెవలప్మెంట్ కోసము దాతలు ముందుకొచ్చి మరి ఈ సంస్థని మరి కొంచెం సపోర్ట్ చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కొంచెం మాకు టైట్ అయింది కొంచెం ఇక్కడ, అంటే ఇవ్వటం అకామిడేషను. ఈ బిల్డింగ్ పైన ఒక 2 రూమ్స్ వేయడానికి మేము ప్లాన్స్ రూపొందించుకున్నాము నెక్స్ట్ ఒక 3-4 మంత్స్లో. అలాగే దాతలు ముందుకొచ్చి దానికి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము మేము కూడా. అయితే మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ ఫౌండేషన్ ద్వారా మరి వారి యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని మరి వారి యొక్క జీవితంలో సెటిల్ అవుతారని మేము భావిస్తున్నాము. వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు మా ఫౌండేషన్లో ఉండొచ్చు, ఎటువంటి మాకు అభ్యంతరం లేదండి. చాలామంది రిక్వెస్ట్లు వస్తున్నాయి, కానీ మాకు ఇక్కడ ఉన్న పరిస్థితులు కొంచెం కంజెస్టెడ్ అయిపోయింది. అందువల్ల మేము 2 రూమ్స్ ఎక్స్ట్రా ఒకటి మేము కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాము నెక్స్ట్ 3-4 మంత్స్లో. అట్లానే మా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామండి. ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మా యొక్క సంస్థకి టెక్నికల్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా మాకు ఎఫిలియేషన్ కూడా మాకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వటం జరిగిందండి. మాకు సర్టిఫికెట్ కూడా మాది జెన్యూన్ ఫౌండేషన్ అనే సర్టిఫికెట్ కూడా మాకు ఇవ్వటం జరిగింది. అట్లానే మా ఫౌండేషన్కి ఇక్కడ అన్ని రకాల మేము సర్టిఫికెట్స్ మేము తెచ్చుకోవడం జరిగిందండి. సిఎస్ఆర్ కావచ్చు, సెక్షన్ 80G ట్యాక్స్ రిసీట్, అట్లాగనే 12A దర్పన్. సో అన్నీ కూడా ఐటీఆర్ రిటర్న్స్ కూడా మేము అప్ టు డేట్లో ఉన్నామండి. అన్ని విషయాల్లోనూ మేము ఇక్కడ ముందంజలో ఉన్నాము. వేరే ఆర్గనైజేషన్స్తో పోల్చుకుంటే మా ఫౌండేషన్లో మరి అన్ని రకాల ఫెసిలిటీస్ మా స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇంకా కూడా మాకు డెవలప్మెంట్ కోసం మరి దాతలందరూ ముందుకొచ్చి మాకు హెల్ప్ చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా దాతలందరికీ మా ఫౌండేషన్కి రమ్మనమని ఇన్వైట్ చేస్తున్నాము. ముందుగా మా దగ్గర వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏ ప్రకారంగా హెల్ప్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రకారంగా హెల్ప్ చేయొచ్చండి. సో డొనేషన్స్ రూపంలో మేము ఇక్కడ గ్రాసరీస్ కావచ్చు, ఇన్ కైండ్ ఆర్ క్యాష్ ఎట్లాగైనా కూడా మీరు ఇవ్వడానికి మీరు ముందుకు వస్తే బాగుంటుందని మా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఈరోజు మా ఫౌండేషన్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మా ఫ్యూచర్ ప్రాజెక్ట్గా ఒక కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్ అనేది ఒక డ్రీమ్ ఉండిపోయింది మాకు. అది కూడా మేము అవకాశాల కోసం చూస్తున్నాము. అది
కనుక సక్సెస్ఫుల్ అయితే కనుక అనేక మంది మరి విద్యార్థులకు ఒక మంచి ప్లాట్ఫామ్ లభిస్తుంది అనుకుంటున్నాము. ఒక జూనియర్ కాలేజీ చాలామంది చాలా చోట్ల మరి ఇక్కడ బ్లైండ్ స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా మా ఫౌండేషన్ నుంచి ఒక మంచి భవిష్యత్తు ఉండాలని, మా ఫౌండేషన్ ద్వారా వాళ్ళ యొక్క లైఫ్ సెటిల్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి ఈరోజు మా యొక్క ప్రాజెక్ట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మరి డోనర్స్ అందరూ ముందుకు వచ్చి మా ఫ్యూచర్ డ్రీమ్స్ కావచ్చు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓవర్కమ్ చేయడానికి మరి దాతలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. గడిచిన 1 ఇయర్లో మా ఫౌండేషన్ నుంచి 4 అమ్మాయిలకి జాబ్స్ రావటం జరిగింది. ఆల్ టుగెదర్ అందరు కూడా బ్యాంక్ జాబ్స్లో మరి వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి. సో ఒక అమ్మాయికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, మరొక అమ్మాయికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్కేల్ 1 ఆఫీసర్ వచ్చిందండి. ఇంకొక అమ్మాయికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీదర్లో వచ్చింది, కర్ణాటక. మరొక అమ్మాయికి ఇక్కడ తమిళనాడు బోర్డర్లో అమ్మాయి కూడా వచ్చిందండి. అట్లాగనే ఇప్పుడు మా దగ్గర ఇంటర్, డిగ్రీ స్టూడెంట్స్ 4 రకాల కాలేజీలో చదువుతున్నారు. జాగృతి కాలేజ్ ఇంటర్మీడియట్, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఇంటర్మీడియట్, అలాగనే సర్దార్ పటేల్ కాలేజ్ సికింద్రాబాద్, అట్లాగనే జాహ్నవి డిగ్రీ కాలేజ్ ప్యారడైజ్. సో ఈ కాలేజెస్లో మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు. సో వారి యొక్క భవిష్యత్తు బాగుండాలి. సో వీరి అందరికి కూడా మరింత సపోర్ట్ కావాలని మేము డోనర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లాగనే మాకు స్టడీ పర్పస్గా మాకు ప్రతి ఒక్క స్టూడెంట్కి బ్రెయిలీ బుక్స్ నీడ్ ఉందండి. సో మీరు డైరెక్ట్గానే మేము రిఫర్ చేసిన బ్రెయిల్ ప్రెస్కి మీరు అమౌంట్ వేసినట్లయితే మేము బ్రెయిలీ బుక్స్ మేము తయారు చేపిస్తాము మా స్టూడెంట్స్కి. ఒక సెట్ వచ్చి 15,000 రూపీస్ అండి. బ్రెయిలీ 6 బుక్స్ వస్తాయి. సో అట్లా ఎవరైనా ముందుకు వచ్చి మాకు స్టడీ పర్పస్గా, ఎడ్యుకేషన్ పర్పస్గా మరి బ్రెయిలీ బుక్స్కి మరి హెల్ప్ చేయవలసిందిగా దాతలకి నేను విజ్ఞప్తి చేస్తున్నామండి. అట్లాగనే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా మరి మా స్టూడెంట్స్కి కాలేజ్ ఫీజు కట్టవలసిందిగా కూడా మేము దాతలకి విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ ప్రకారంగా మా సంస్థలో మరి అనేక రకాలుగా మా స్టూడెంట్స్ని మేము మోటివేట్ చేస్తూ మేము ముందుకు వెళ్తున్నామండి. ఎందుకంటే మా స్టూడెంట్స్ యొక్క ముఖ్య ఉద్దేశము వారి యొక్క జీవితంలో మరి ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. వాళ్ళ యొక్క జీవితము ఇండిపెండెంట్గా ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళు దే విల్ హ్యావ్ టు మేక్ దెమ్సెల్వ్స్ ఇండిపెండెంట్ లైఫ్ ఆ ఉద్దేశంతో మా ఒక క్యాప్షన్ కూడా రాశామండి. టేక్ యువర్ స్టెప్ రైట్, మేక్ యువర్ లైఫ్ బ్రైట్. మీరు తీసుకునే స్టెప్ రైట్గా ఒక రైట్ వేలో ఉండాలి. అప్పుడే మీ యొక్క జీవితం ఒక బ్రైట్గా ఉంటుంది. ఆ ఉద్దేశంతో మా పిల్లల్ని ఎప్పటికప్పుడు మేము మోటివేట్ చేస్తూ నార్మల్ పీపుల్ తోటి మేము మా స్టూడెంట్స్ని నార్మల్ కాలేజ్ చదివిస్తున్నాము. మరి వారి యొక్క స్కిల్స్ని ప్రజెంట్ చేస్తూ మరి వీళ్ళు చదువుతున్నటువంటి ఇంటర్, డిగ్రీ కాలేజెస్లో కూడా వారి యొక్క ప్రతిభని వారి యొక్క చూపిస్తున్నారు. నార్మల్ పీపుల్తో వాళ్ళు పోటీ పడుతున్నారు. అది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అట్లాగనే దాతలు ఇక్కడ మరి మేము ఇన్వైట్ చేస్తున్నాం. మరొకసారి ఇక్కడ ముందుకొచ్చి దాతలు మా సంస్థకు వచ్చి మా రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయవలసిందిగా మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి. Good evening everyone. I am Kavya. I am from Gulbarga. I am pursuing graduation second year BCom Computers in Jahnvi Degree College of Paradise. I have come here to this foundation in 2023. Through my friends, I have come to know here the foundation is there. Its aim is to support our studies. So I have come here, and this foundation, I felt that this foundation is a better platform, and so I referred nearly 5 to 6 of my friends. So this year they have also come. So all of us, we feel very happy about this foundation, because this foundation provides lot of services, moral support and educational support. This foundation provides free computer training for 6 months, and it provides also certificate.
We operate computers with the help of two softwares, JAWS and NVDA. These softwares these softwares help us to read the text whatever is in the screen, and it's helpful in many concepts in computers like navigation between many applications, and we will be able to perform many tasks. Nothing is impossible for us. Myself Satvika. I came from Adilabad to continue my intermediate studies. So now I'm in inter first year. I'm studying in St. Francis College. So first of all, I would like to thank all my friends for suggesting this foundation. So I feel that this foundation is very helpful for us. They are providing us free education, food, and computer facilities. So we can able to communicate with each other very easily, and I request donors to come forward and support our education. Uh, and I would like to thank all donors who are supported for my friend's education. And thank you to Nagprasad sir. And because of him only, we are able to continue our studies. We are from different places. As she told, she's from Karnataka, and our friends is also from other places. So, uh, if we have this kind of hostels only, we can continue our education like this better place like Hyderabad only. So thank you to the media, and I would like to convey my gratitude and from our foundation. Thank you very much, sir.